ఫ్రెండ్స్ అయితే గడపలన్నీ పూజించుకున్న తర్వాత ఇప్పుడైతే మనమైతే ముగ్గైతే వేసుకుందాం. గడపల మీద అయితే మీరు పిండితో అయితే ముగ్గైతే వేసుకోండి. బియ్యం పిండితో. ఎందుకంటే బియ్యం పిండితోనే గడపలకైతే ముగ్గు వేయకూడదనమాట. అందుకని చెప్పేసి పిండితో అయితే ముగ్గు వేసుకొని బాగా గడపలకి పసుపు రాసిన తర్వాత కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. తర్వాత మీ దగ్గర పువ్వులు ఉంటే పువ్వులు పెట్టేసుకొని, నిమ్మకాయ ఉంటే ఒక నిమ్మకాయని సగానికి కట్ చేసి అటు సైడ్ ఇటు సైడ్ అయితే పెట్టేసుకోండి. ఓకేనా. ఏదైనా దిష్టి అలా ఉంటే పోతుందనమాట. ఇక్కడైతే వర్షం అయితే పడుతుంది కదా బీభత్సంగా. అందుకని ఒక చిన్న ముగ్గు అయితే వేద్దామని చెప్పేసి నేనైతే ఒక చిన్న ముగ్గు అయితే వేస్తున్నాను. అష్టదళ పద్మం ముగ్గు అయితే వేస్తాను. ప్రతి పండక్కి నాకు అష్టదళ పద్మం ముగ్గు వేయడం ఇష్టం అనమాట. ఎందుకంటే దేవుడికి కూడా అష్టదళ పద్మం ముగ్గు వేసి కూర్చోబెడతాం మనం పీట మీద. అందుకని చెప్పేసి మనం కూడా అష్టదళ పద్మం ముగ్గు అయితే వేసుకుంటాం అనమాట. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్